ధన్యవాదాలు అధ్యక్ష. ఈ కోటా చనాక అనే ప్రాజెక్టు 2015-16లో ప్రారంభమైంది అధ్యక్ష. 2015లో ప్రారంభమైనప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏమన్నారంటే 2017లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తా, నేనే కుర్చేసుకొని కూర్చుంటా, తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఇది తెలంగాణ కాశ్మీర్, ఇంత గొప్పగా నీటి వనరులు ఉన్నా కూడా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఈ ఆదిలాబాద్ జిల్లా రైతులకు వచ్చినటువంటి ఇబ్బందిని దూరం చేసే బాధ్యత నాది, 2017లో పూర్తి చేస్తామని నాడు కేసీఆర్ గారు చెప్పారు. నేను మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో అధ్యక్ష ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళిన. ఒక పక్క కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి రైతుల భూములని లక్షల రూపాయలకు మాత్రమే ప్రభుత్వానికి రైతులు అప్పగించారు అధ్యక్ష. సాటి రైతు బాగుపడతాడని, తనకు నష్టం వచ్చినా పర్వాలేదు, తను భూమి కోల్పోయినా పర్వాలేదు, కానీ సాటి రైతు కష్టాలు దూరం అవుతాయని కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములను లక్షల రూపాయలకు ప్రభుత్వాలకు ఇచ్చినా 2016లో ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇది 2026, అంటే 10 సంవత్సరాల నుండి ఈరోజు వేలాది మంది రైతులకు పరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజే ఆ ఆదిలాబాద్ జిల్లా నుంచి కోటా చనాక ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి రైతులు దాదాపు 200 మంది పాదయాత్ర చేస్తూ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు అధ్యక్ష. ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్కు ఆ రైతులంతా వచ్చినప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా, 10 ఏళ్ళైంది మాకు పరిహారం దాకా ఇబ్బంది పడతా ఉన్నాం, భూములు అయినాయి, నీళ్లు రాలేదు, అదేవిధంగా పరిహారం కూడా రాలేదు. నేను సరే గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబంధిత మంత్రులను కలిసి మరి మీ బాధ చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దామని నేను వాళ్ళందరినీ రైతులందరినీ తీసుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఇక్కడ అసెంబ్లీకి రావడానికి బయలుదేరిన అధ్యక్ష. ఆదిలాబాద్ నుంచి నడుచుకుంటా ప్రభుత్వం దృష్టికి బాధ చెప్తామొచ్చినటువంటి రైతులని మార్గ మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేశారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి ఆదిలాబాద్ రైతులందరి తరపున 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, 2017లో ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఏం మాట్లాడుతున్నా అధ్యక్ష, 2027లో పూర్తి చేస్తామంటా ఉన్నా. నేను మొట్టమొదటి శాసనసభలో గౌరవ మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను చెప్పినప్పుడు ఇది ప్రయారిటీలో తీసుకుంటున్నాం, తప్పకుండా దీన్ని పూర్తి చేస్తాం తొందరలోనే అని చెప్పిండు. ఆ ప్రయారిటీ 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. ఏ ప్రయారిటీలో పెట్టినో తెలుస్తలేదు, కానీ పూర్తిగా కొన్ని డబ్బులు మాత్రమే కేవలం 700 కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీలో 37,000 ఎకరాలకు, బోత్ అసెంబ్లీలో 13,000 ఎకరాలకు నీరు అందించేటటువంటి అవకాశం ఉన్నటువంటి కోటా చనాక ప్రాజెక్టుకు వెంటనే నిధులు విడుదల చేసి ఆ యొక్క ప్రాజెక్టును ప్రారంభించవలసిందిగా ఈ ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.